స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. జిల్లా ప్రారంభ జోక్యం డిఈఐసి కేంద్రాలు ఏర్పాటు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు. దివ్యాంగ పిల్లలను గుర్తించడం జరుగుతుంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. పేరా భక్తుల విజయం ఖాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 22, 23 డివిజన్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. సిడబ్ల్యూసి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ. ఇరానీ గ్యాంగ్ ఆగడాలకు తూర్పుగోదావరి పోలీసులు చెక్. 6గురిని అరెస్ట్. 40 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం. సమాజంలో పిల్లలకి ఎటువంటి లోపాలు ఉండకూడదని గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆ దిశలో గౌరవనీయ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ డిఈఐసి సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డిఎంఎన్హెచ్ఓ, జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, మండల సెక్రటరీ వారందరితో కలిపి ఒక టీంగా ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి జిల్లాకు ఈ టీంలను పర్యవేక్షణ నిమిత్తం పంపి వారి ద్వారా అక్కడ ఎవరైనా దివ్యాంగులు పిల్లలు ఉన్నట్లయితే సంబంధించిన వ్యక్తుల సమాచారాన్ని వెంటనే తెలుసుకొని తక్షణ చర్యలు చేపట్టడం, దివ్యాంగుల పిల్లలను గుర్తించడం జరుగుతుందని ఆమె అన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సొసైటీ క్రింద ఉన్న తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు సంబంధించిన ప్రాంతాలలో నమోదైన కేసులు రిఫరెన్స్కు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న డిఈఐసి కేంద్రాన్ని సందర్శించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఎవరైనా తల్లిదండ్రులు చిన్నారులను, దివ్యాంగులను ఇంటి వద్దనే ఉంచుకొని పనికి వెళ్లే తల్లిదండ్రులను గుర్తించి అట్టి వారిని తాము ప్రభుత్వ వాహనాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా ఆమె అన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో చిన్నారుల వైద్య సేవలు అందించే విభాగాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో సమయాన్ని పంచుకున్నారు. వైద్య అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్కే జానీ భాషా, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె విజయ్ కుమారి, డిఈఐసి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి హరిచంద్ర ప్రసాద్, పిల్లల వైద్యురాలు డాక్టర్ ఇంద్రజ, డిఈఐసి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన సొసైటీలో పిల్లలు ఎలాంటి లోపాలతోనూ ఉండకూడదని చెప్పి హానబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్లో ప్రతి జిల్లాలోనూ డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని టీమ్స్ కింద ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, అలాగే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి పారాలీగల్ వాలంటీర్స్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అండ్ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వీళ్ళందరితో కలిపి టీమ్స్ వేసి మేము ప్రతి విలేజ్కి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద వీళ్ళందరినీ పంపించి అక్కడ ఎవరైనా పిల్లలు విత్ డిజేబిలిటీస్ ఉన్నారా అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ డిఐసి సెంటర్స్కి రిఫర్ చేయించుకునేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో భాగంగానే నిన్నటి నుండి అంటే 10 ఫిబ్రవరి 2025 నుండి 24 వరకు కూడా ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ మాకు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ కన్సిస్టింగ్ ఆఫ్
4 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా డిఐసి సెంటర్స్కి మా వాళ్ళన్ని విజిట్ చేసి కేసెస్ రిఫర్ అవుతున్నాయా, రిఫర్ అయిన కేసెస్కి ఫాలో అప్ యాక్షన్ ఉందా, అలాగే చిల్డ్రన్ కానీ ఎవరైనా విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంచేసి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ కింద 60,000 రూపీస్ పర్ మంత్ హైర్ చేసుకునే వెహికల్ పిల్లల్ని వాళ్ళు ఎలాగో హాస్పిటల్కి తీసుకురారని చెప్పి వాళ్ళని ఆ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నారు. ఇక్కడ చూసిన రిజిస్టర్స్ ప్రకారం పర్ డే 50 to 60 చిల్డ్రన్ని ఈ సెంటర్కి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ ఉన్నారు, అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని సెపరేట్ చేసి రెగ్యులర్ స్కూల్స్లో జాయిన్ చేశామని చెప్పారు. నిజంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ టీము కమెండబుల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరవలసిందే. అలాగే మనకి హెల్దీ సొసైటీ రావాలంటే ఇదే మనకి ఈ స్కీమ్స్ని కానీ ఈ ట్రీట్మెంట్స్ని కానీ కంటిన్యూ చేసి అందరూ కూడా పౌరులందరూ కూడా ఎలాంటి ఆరోగ్య లోపాలు లేకుండా ఎర్లీ స్టేజ్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి సరైన ట్రీట్మెంట్ అందించే విధంగా అందరూ కూడా సహకరించాలి. అలాగే పబ్లిక్లో కూడా ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ కానివ్వండి, పారాలీగల్ వాలంటీర్స్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించండి. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించేలాగా మేము కావాల్సిన స్టెప్స్ మేము తీసుకుంటాము. అలాగే ఇక్కడ డిఐసి సెంటర్ని ఇంత బాగా రన్ చేస్తూ మంచి సర్వీసెస్ ఇస్తున్నటువంటి డాక్టర్స్, నర్సెస్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా తరఫున మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ ఆల్సో హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాభక్తుల రాజశేఖరం విజయం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 22, 23 డివిజన్లలో పేరాభక్తులకు మద్దతుగా పరిశీలకులు బోళ్ల వెంకటకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని కరపత్రాలు అందజేసి పేరాభక్తులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మీ అమూల్యమైన ఓటును ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజ్ఞానవంతుడు పేరాభక్తుల రాజశేఖరానికి వేయాలని గ్రాడ్యుయేట్లను కోరారు. కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజశేఖర్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని అన్నారు. అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్లో సుమారు 17,280 ఓట్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర విభజన రోజుల్లో కంటే గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నష్టపోయిందన్నారు. గత పాలకులు చూపిన నష్టాల వలన అప్పు తీసుకువచ్చి అప్పు తీర్చే పరిస్థితి నేడు లేదన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ప్రచారానికి ముందుగా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి నాయకులు, మహిళా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ గారి యొక్క ఎన్నికల క్యాన్వాసింగ్ రాజమండ్రి సిటీలోని 22, 23 వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడే యూనిట్ ఇన్ఛార్జెస్ అందరితో కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకున్నాం. ఎన్ని ఓట్లు ఐడెంటిఫై చేసాం, సుమారు 85 నుంచి 90% ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారు బయట ఊర్లో ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళందరినీ రావడానికి ఏ విధంగా తీసుకురావాలి, ఐడెంటిఫై అయిన వారందరినీ కూడా ఇప్పటికే 2 సార్లు తిరగడం జరిగింది. 16 రోజుల్లోని ఇంకొక 6-7 సార్లు తిరిగి ఓటింగ్ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ. ప్రతి 30 ఓటుకి ఒక మనిషి, ఏదైతే సాంప్రదాయంగా మేము ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చేస్తున్న పద్ధతిని ఇక్కడ కూడా అనుసరిస్తూ తప్పకుండా ఈ 34 ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ రాజమండ్రి సిటీ వచ్చేందుకు గాను మా నాయకులందరూ కూడా సమాయత్తమై ఏ విధంగా ముందుకెళ్ళాలి సూచనలు తీసుకున్నాం. ఏదైతే ఆన్లైన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ నుంచి కూడా ఓటు రాని వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టం. ఏదేమైనా మంచి స్పందన ఉంది. ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం 6 ఓట్లు కావాలనుకున్నా వచ్చే ఎన్డీఏ కూటమి. ఈరోజు పట్టభద్రులు కూడా కావాలనుకుంటున్నారు, అందరూ ఇదే కోరుకుంటాము.
అలాగే ఉపాధ్యాయుల పరంగా కూడా ఈ రోజున కాంట్రాక్ట్ టీచర్స్ కూడా రావడం జరిగింది. వారు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. గౌరవ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారి దృష్టికి ఆ సమస్యలు కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు తప్పకుండా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అలాగే టీచర్స్ అందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, వివిధ అసోసియేషన్స్ నుంచి అభ్యర్థులు వస్తూ ఉన్నారు. ఎవరిని తప్పట్టం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోటీ చేసినా వారి ఇష్టం, వారి హక్కు. కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఎందుకు మీరు ఓటు వేయాలనంటే ఎన్డీఏ కూటమి అన్నది ఈరోజు అధికారంలో ఉంది. మీ సమస్య ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు తీర్చినంత సులువుగా ఇంకో వ్యక్తులు తీర్చడానికి అవ్వదు. ఉద్యమాలు చేసి హక్కుని సాధించేదానికన్నా నెగ్గించుకొని పేరాబత్తుల రాజశేఖర్ గారి ద్వారా సునాయాసంగా మీ పనులు చేయించుకోవడం సులువు అనే విషయం ఉపాధ్యాయులు గమనించాలని వారందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. దాని నిమిత్తం రాజమండ్రి సిటీలో 23వ వార్డులో నేను ఎమ్మెల్యే గారు కూటమి తరపున ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే గ్రాడ్యుయేట్స్ అంటే విఘ్నులు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ ఏ విధంగా పరిపాలిస్తుంది, ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ విధంగా మీ ఓటును వృధా చేసుకోకుండా శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి పేరు ఎదుర్కొంటా నెంబర్ 1 అని వేసి మొదటి ఓటు ప్రాధాన్యత ఓటుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసామంటే టిక్కు పెట్టడం కాదు, పేరు ఎదుర్కొంటా ఆయన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎదుర్కొంటే నెంబర్ 1 అని వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు మిస్ కావద్దు. ఈ మొదటి శ్రేణి ఓటుగా భావించి బంపర్ మెజార్టీ గెలిపిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోలవరం నిర్మాణంలో సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడారు. పోలవరం నిర్మాణం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి 100% చంద్రబాబు కారణమని ఆయన ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ హార్డ్ రాక్ వద్ద చేపట్టాలని, ఇసుక నేలలో చేపట్టకూడదని తెలిసినప్పటికీ దానిని పాటించలేదని ఆయన అన్నారు. తాను మొదటి నుంచి పోలవరం విషయంలో పోరాటం చేస్తున్నానని, చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టానని, దానిని పరిగణలోకి తీసుకొని సిడబ్ల్యూసి ఒక మంచి నిర్ణయం తీసుకుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విలోమ ఫిల్టర్ ద్వారా టీపేజ్ అరికట్టడం కూడా అసంభవమని హర్ష్ కుమార్ అన్నారు. ప్రధాన డ్యామ్ రివర్ డిఫెక్ట్ లెవెల్ 8.32 నుండి తప్పనిసరిగా చేయాలని, లేని ఎడల మరో కాళేశ్వరం అవుతుందని అందులో సందేహం లేదన్నారు. కొన్ని పనులు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని అనడం, అంటే ఎక్కువ సమయం పడుతుందని భూగర్భ పనులు చేయకుండా కప్పెట్టేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం నిర్మాణం గత నిర్మాణంలో రాతిపైన కాకుండా హార్డ్ రాక్ వరకు ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఇది మాత్రం శుభప్రదమని చెప్పుకోవాలని అన్నారు. పోలవరం నిర్మాణంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో త్వరితగతిన పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికను తీర్చాలని ఆయన ఆకాంక్షించారు. నిర్మాణం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలని, లేని పక్షంలో తన పోరాటం సాగిస్తూనే ఉంటానని హర్ష్ కుమార్ తెలిపారు. ఆయనతో పాటు బేవర్ సంస్థ ఎల్ఎన్టీ కూడా ఉంటాయని చెప్పారు. నేను అడుగుతున్నది ఏంటంటే, అసలు ఇప్పుడు మళ్ళీ డయాఫ్రామ్ వాల్ కడుతున్నారు మళ్ళీ మొదటి నుంచి. అసలు ఫస్ట్ డయాఫ్రామ్ వాళ్ళు పునాదులు ఎక్కడేశారు అంటే, యాజ్ పర్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఖచ్చితంగా హార్డ్ రాక్ లోంచి ఈ పునాదులు వేయాలి అన్నది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. కానీ హార్డ్ రాక్ నుంచి పునాది వేశారు. ఎంత లోతు నుంచి పునాది వేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇప్పుడు సిడబ్ల్యూసి బయట పెట్టాలి. ఎందుకంటే ఇంకో పునాది వేస్తున్నారు కదా, కాబట్టి డెఫినెట్గా ఎంతవరకు వేస్తారు అన్నది పక్కన కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వేశారు ఏంటన్నది. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వేశారు, ఎందుకంటే ఇంత నష్టానికి కారణం, ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందంటే దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. ఆయన పునాదిని పైన నుంచి చేసుకొచ్చారు, హార్డ్ రాక్ నుంచి కాకుండా, అందువల్ల కొట్టుకుపోయింది. ఒక పునాది వేస్తే, బలమైన పునాది ఉంటే
ఎటువంటి వరద వచ్చినా కొట్టుకెళ్ళదు. అదే ఇసుక పెట్టేస్తే చిన్న వరద వచ్చినా కొట్టుకుపోతుంది. పోలవరంలో జరిగింది అదే. రాజమహేంద్రవరంలో గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అవినీతి లేని నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్య సేవలు అందడం లేదా, ఆసుపత్రి అధికారులు ఆదేశాలను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదా అంటే అవును అనే సమాధానం వస్తుంది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలే కాదు, ఆసుపత్రిలో ముఖ్య అధికారులు సైతం ఇదే ఆవేదన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని నమ్మబలుకుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి డబ్బు జబ్బు పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ నేతలు వాపోతున్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అవినీతి లేని నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందించాలని ప్రజల తరపున నిరసన ప్రదర్శన చేశారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రభని కలిసి హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అవకతవకలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్చరీలో డెడ్ బాడీ కుటుంబీకులకు అందజేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అంబులెన్స్ యజమానులు రింగుగా ఏర్పడి ప్రజలను దోపిడీ చేస్తున్నారని, వీల్చైర్లో పేషెంట్ని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్లడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పేషెంట్లకు మందులు సరిగా ఇవ్వడం లేదని, డాక్టర్లు సరిగా సమయపాలన చేస్తూ డ్యూటీ చేయడం లేదని, పేషెంట్లను డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ లేదా సొంత క్లినిక్స్కి రిఫర్ చేస్తున్నారని, డయాలసిస్, ఎంఆర్ఐ స్కానింగ్, వెంటిలేటర్స్ వంటి ఎక్విప్మెంట్ సరిగా పనిచేయడం లేదని, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టెస్టులు చేసి రిపోర్ట్లు ఇస్తున్నారని, హాస్పిటల్లో రేడియాలజిస్టుల కొరత ఎక్కువగా ఉందని టీకే విశ్వేశ్వరరెడ్డి ఆసుపత్రి అధికారులకు వివరించడం విశేషం. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, డాక్టర్ వడియార్, మోతా శారద, దేశిరెడ్డి బలరాం నాయుడు, బి చంద్రరావు, బిల్డర్ బాబీ, దొంతుముల రామ్కుమార్, కిషోర్ జైన్, నిడదవోలు ఎంవి భద్రం, మురళి, పట్నాల శ్రీనివాస్, కొవ్వూరు బుచ్చిబాబు, సక్కా పుల్లారావు, బర్రె సుబ్రహ్మణ్యం, ఉమాదేవితో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే తెలుగుదేశం నాయకులే ఇక్కడ అవినీతి జరుగుతుంది, వైద్యం సరిగా జరగట్లేదని చెప్పి మొన్న వచ్చి పెద్ద గొడవ పెట్టి వెళ్ళడం జరిగింది. శనివారం నాడు ఇక్కడికి వచ్చి గొడవ చేసి వెళ్ళారు. అంటే సొంత ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ బాగోలేదని గొడవ చేశారంటే ఇక్కడ ఎంత దరిద్రంగా ఉన్నదో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈవేళ వాళ్ళు ఒకటే చెప్తారు, మన ఎమ్మెల్యే గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని నాశనం చేసి కొల్లబెట్టేసారు అంటాడు. ఏమయ్యా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేసి 8 నెలలు అయింది మీరు అధికారంలో వచ్చి. వాళ్ళు 8 నెలల క్రితమే పోయారు. 8 నెలల నుంచి మీరు కుళ్ళిపోయిన దాన్ని వాసన చూస్తూ కూర్చున్నారా ఏంటని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎదురున్న మందుల షాప్ గురించి కొట్టుకోవడం సరిపోతుంది. మీకు మాకు వస్తుంది, మా కార్యకర్తలకు వస్తుంది, లేదా మా నాయకులకు వస్తుంది అని రూరల్ ఎమ్మెల్యే కాదు మా నాయకులకు వస్తుంది అని చెప్పి సిటీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కొట్టుకోవడం జరుగుతుంది. ఇంతకీ ఎంత దీనివల్ల ఏమవుతుంది బాబా, అంత కొట్టుకుని దాకా వెళ్ళిపోయారంటే వాళ్ళకి సంవత్సరానికి మరి 5 లక్షల రూపాయలు దాంట్లో లాభం వస్తుందట. మరి 5 లక్షల రూపాయల్లో మరి ఎమ్మెల్యే గారి వాటా ఎంతో, ఏ ఎమ్మెల్యే వాటా ఎంతో మాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఈవేళ చూసుకున్నట్లయితే ఎవరైనా పేషెంట్ని తీసుకొచ్చి అతని పరిస్థితి బాగోలేదు, వీల్ చైర్ కావాలంటే వీల్ చైర్లో అతను తీసుకెళ్ళడానికి డబ్బులు ఇస్తేనే వీల్ చైర్లో తీసుకెళ్తారు, లేకపోతే 200 రూపాయలు తీసుకుంటారు చెప్పారు నాకు. లేకపోతే ఆయన మోసుకెళ్ళాలి ఎవరు పేషెంట్ తాలూకోళ్ళు. ఎవడైనా మార్చురీలో ఉన్నాడు, ఆ మార్చురీ వాడిని రిలీజ్ చేయాలంటే అక్కడ ఉన్న మార్చురీలో ఉన్నవాడు ఆ డబ్బులు ఇస్తేనే శవాన్ని మనం బయటకు ఇస్తాడు. పోనీ శవాన్ని ఏదో డబ్బులు కట్టి తెచ్చుకున్నాం అంటే ఇక్కడ అంబులెన్సులు వాళ్ళు ఏదో రేటు చెప్తారు. మాఫియా డాంకులాగా ఇక్కడ ఓ మాఫియా తయారైంది. తెలుగుదేశం మాఫియా వాళ్ళందరూ ఇక్కడ అంబులెన్సులు పెట్టేసుకుని ఆ అంబులెన్స్కి ఇంత అయితేనే తీసుకెళ్తా ఉంటారు. చచ్చిపోయి ఒక పక్కన ఎడుతుంటే వాళ్ళు అంబులెన్స్కి ఇంత అయితేనే తీసుకెళ్తాం, లేకపోతే లేదని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఆలోచిస్తారు. మరి హాస్పిటల్లో డాక్టర్ల విషయానికి వస్తే సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ఒకటే చెప్తారు, ఏమన్నా మాకు తగిన స్టాఫ్ లేరండి. ఎప్పుడు ఆవిడ అదే చెప్తారు. సూర్యకుమార్ గారు అని ఒక ఆవిడ ఉందండి, మాకు లేరండి స్టాఫ్, ఎవరికి చెప్పినా విన్నవించినా మాకు పనేం జరగట్లేదు అని చెప్పి
ఆవిడ చెప్తుంది. అసలు జిల్లా ఆసుపత్రికి డాక్టర్ లేకుండా ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ మనకి మంచో చెడో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ రాజమండ్రి శాంక్షన్ చేయించాడు. ఆ మెడికల్ కాలేజీకి స్టాఫ్ కూడా వేయించుకోలేకపోయిన దౌర్భాగ్య స్థితిలో ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ ఉందో 8 నెలలు పూర్తి అయిపోయింది. మనకు ఆల్రెడీ పీజీ సెంటర్ వస్తుందంటే ఆ పీజీ సెంటర్కి కావాల్సినటువంటి అప్లికేషన్ కానీ దాన్ని ఫార్వర్డ్ కానీ దాని మీద పర్స్యూ కానీ చేయడు. నేను ఆయుర్వేద కాలేజీకి నేను పీజీ తీసుకొచ్చానని చెప్తాడు మన ఎమ్మెల్యే గారు. ఆయుర్వేద కాలేజీ పీజీ అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన మెడికల్ కాలేజీకి పీజీ లేదు. ఇవాళ పీజీ ఉంటే అవుట్ సర్జన్లు అందరూ వస్తారు. అవుట్ సర్జన్లు అందరూ ఉంటే హాస్పిటల్ కలకలాడితే పేషెంట్లు చూస్తారు, మాట్లాడతారు, ట్రీట్మెంట్ చేస్తారు, ఏదో వైద్యం చేస్తారు. అది ఏమీ లేదు. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ ఎక్విప్మెంట్ పనిచేయదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్, దానికి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్కి కరెంటు బిల్లు కట్టే దిగానే కూడా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. ఆ ఎంఆర్ఐ వాళ్ళేమో అది మనం డబ్బులు ఇస్తే 2,000 రూపాయలు ఇస్తే ఇమీడియట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. అదే పేదవాడు ఎవడని వస్తే ఆడు 4 రోజులు తిప్పి ఆడికి ఆగోరికి సచ్చి చేయడం తప్పదన్నట్టుగా ఆడికి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. మరి వెంటిలేటర్స్ కూడా ఇక్కడ అసలు వెంటిలేటర్సే పనిచేయవు. ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎవడన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాడు ఈ శ్మశానానికి వెళ్ళినట్టే. ఇంకా నరకానికి వెళ్తాడు, స్వర్గానికి వెళ్తాడు, ఆడు చేసిన పుణ్యపాపాల మీద డిపెండ్ అవుతుంది. కానీ బీసీ వర్గాల అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తున్న సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే సతీమణి దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులేకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని బీసీవై పార్టీ రాష్ట్ర నాయకుడు అత్తిరి రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మహాత్మా జ్యోతిబా పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అత్తిరి రాజు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి జ్యోతిబా పులే దంపతులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. తొలితరం మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పులే అన్ని వర్గాల మహిళలకు పాఠశాల స్థాపించి విద్యాబుద్ధులు నేర్పించి వారిలో సామాజిక చైతన్యం తేవడానికి అనుక్షణం కృషి చేశారని పేర్కొన్నారు. అటువంటి మహానాయకురాలికి భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా సమున్నత గౌరవం దక్కినట్లుగా తామంతా భావిస్తామని తెలిపారు. మహిళల అభ్యున్నతికి తమ జీవితాలను త్యాగం చేసిన పులే దంపతులను స్ఫూర్తిగా తీసుకొని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ డిమాండ్ను తెర మీదకు తేవడం అభినందనీయమని కృతజ్ఞతలు తెలిపారు. జ్యోతిబా పులే ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లడానికి సావిత్రిబాయి పులే కృషి చేశారని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆమె సేవలను గుర్తించలేదని బోడే రామచంద్ర యాదవ్ ఉన్నతమైన ఆలోచనలతో అటువంటి మహానాయకురాలు సావిత్రిబాయి పులేకి భారతరత్న ఇవ్వాలని కోరడం ఆనందంగా ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రామచంద్ర యాదవ్కు మద్దతుగా మహిళలు నిలుస్తున్నారని పేర్కొన్నారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా విజయవాడలో 500 మంది మహిళా ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని అన్నారు. నిబద్ధత, స్పష్టమైన వైఖరితో బలహీన వర్గాల మహిళలకు ఒక అండగా నిలబడుతున్న రామచంద్ర యాదవ్ వెంట నడుస్తామని స్పష్టం చేశారు. సావిత్రిబాయి పులేకి భారతరత్న ప్రకటించడం ద్వారా అన్ని వర్గాలకు దక్కిన గౌరవంగా తాము చైతన్యంతో ముందుకు సాగుతామని వెల్లడించారు. బోడే రామచంద్ర యాదవ్ నిర్ణయానికి మద్దతుగా తాము ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు నాగేశ్వరి, లక్ష్మి, సుజాత, గోనబోయిన సత్యనారాయణ, నీలపల సాయి, జయలక్ష్మణ్, అత్తిలి శ్రీనివాస్, బీసీ సంఘాల నేత రాసుగుల సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, మహిళ జనార్దన్ కోసం 18వ శతాబ్దంలో ఎంతో కృషి చేసి ఈ రోజున భారతదేశంలో మహిళలు ఒక ఉన్నత విద్యకు నోచుకున్నారు అంటే దానికి తొలి అడుగేసింది జ్యోతిరావు పూలే భార్య అయిన సావిత్రిబాయి పూలే గారు. అటువంటి మహనీయురాలకి భారతరత్న అవార్డు ఇవ్వాలని
బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారు మొన్ననే కేంద్ర హోంమంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజున సావిత్రిబాయి పూలే గారు 1848లోనే పూణేలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి బాలికల కోసం వారందరికీ విద్యాబుద్ధులు నేర్పి దేశంలో ఈ రోజున మహిళలందరూ చదువుకుంటున్నారంటే మూల పునాదేసినది సావిత్రిబాయి పూలే గారు. అలాగే అణగారిన వర్గాల్లో ఉన్న వివక్షతను, అంటరానితనం పైన, అదేవిధంగా సామాజిక బాధ్యతతో ఆ రోజున భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను, ఆలోచన విధానాలను సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్ళి వారు ఎంతో ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది. ఇరానీ గ్యాంగ్ ఆగడాలకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. 6గురిని అరెస్ట్ చేసి 40 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మరోసారి సమర్థతను చాటుకున్నారు. అంతర్రాష్ట్ర నేరస్తుల గుట్టురట్టు చేశారు. ఇరానీ గ్యాంగ్ ఆట కట్టించారు. సుమారు 40 లక్షల రూపాయల విలువ గల 50 కాసుల బంగారు ఆభరణాలు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల విషయాన్ని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చైన్ స్నాచర్స్ ఆట కట్టించేందుకు 4 ప్రత్యేక పోలీస్ బృందాలను, రాజమండ్రి నగరం చుట్టూ ప్రత్యేక చెక్ పోస్టులను, రాత్రి పగలు నిరంతర పోలీస్ గస్తీ బృందాలను పెంచారు. చైన్ స్నాచర్ల గురించి పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ నరసింహకిషోర్ చర్యలకు మంచి ఫలితాలు వచ్చాయి. సాంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యేక దర్యాప్తు బృందాలను పంపించి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మారుమూల గ్రామాలను సైతం జల్లెడ పట్టించారు. కాతేరు గామన్ బ్రిడ్జ్ పోలీస్ చెక్ పోస్ట్ వద్దనే పట్టుబడిన ఒరిస్సా రాష్ట్రం కరియార్ రోడ్ గ్రామానికి చెందిన 6గురు ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులను పోలీసులు విచారణ చేయగా ఒళ్ళు గగుర్పుడిచే వాస్తవాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన ఇరానీ గ్యాంగ్ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నట్లు విచారణలో వెల్లడించారు. అరెస్ట్ అయిన 6గురు సభ్యుల ముఠాలో గ్యాంగ్ లీడర్స్ అయిన జాహిర్ హుస్సేన్, కిస్మత్ అలీలపై ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పలు చైన్ స్నాచింగ్ దొంగతనాల కేసులు ఉన్నాయని, గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో దట్టమైన ఏజెన్సీ దారుల్లో మోటార్ సైకిల్స్పై 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు దొంగతనాలు చేస్తున్నారని, కొద్ది రోజుల క్రితం గోకవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేయబడిన చెక్పోస్ట్ వద్ద ఈ ముఠా సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ సిబ్బందిని చంపాలనే ఉద్దేశ్యంతో గుద్దుకుంటూ ఆగకుండా ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు వెళ్ళిపోయారు. వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని ఈ ముఠా సభ్యుల కదలికలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కనిపెట్టేశారు. వారి పని పట్టేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో జాహిర్ హుస్సేన్, అబూ తాలిబ్, మహమ్మద్ షబ్బర్, కాసిం అలీ, కిస్మత్ అలీ, దిల్రుబా బేగం, సోహెల్ అబ్బాస్ ఉన్నారు. ఈ ముఠాలోని మరో 2 హైదర్ అలీ, జావేద్ అలీ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇరానీ గ్యాంగ్ను పట్టుకోవడంలో ప్రతిభను కనబరిచిన సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, కొవ్వూరు రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్, రాజానగరం ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ బాలసౌరి, రాంబాబు, 3 టౌన్ ఎస్ఐ ఎండి జుబేర్, స్పెషల్ టీమ్ ఇన్ఛార్జ్ అధికారులకు, సిబ్బందికి, టెక్నికల్ ఎవిడెన్స్ తీసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు. మీ అందరినీ కలిసి చాలా రోజులైంది. సో గత కొంతకాలంగా మీ అందరికీ తెలుసు
మన రాజమండ్రి నగరంలో ఈ చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువగా జరిగాయి. ఆగస్ట్ నెలలో ఒక 3 జరిగాయి, అలాగే తర్వాత డిసెంబర్లో జరిగాయి, తర్వాత మళ్ళీ అగైన్ జనవరి 22 కంటిన్యూస్గా 6 అఫెన్సులు జరిగాయి ఒకే రోజు. కొవ్వూరు, అలాగే మన రాజమండ్రి సిటీ రాజనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో 6 అఫెన్సులు జరిగాయి. దాంట్లో అటెంప్ట్, 5 ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు. సో సుమారు 14 అఫెన్సులు జరిగాయి గత 4-5 మంత్స్లో. సో ఒకే రోజు 5 అఫెన్సులు జరిగినప్పుడు మనమంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేదో సమ్ గ్యాంగ్ మూవ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం చాలా సర్వేలెన్స్ పెంచాము. చెక్ పోస్టులు కానీ, నైట్ మూమెంట్ కానీ పెంచాము. అదే కాకుండా మన ప్రాంతంలో ఇంతకు ముందు తిరిగిన గ్యాంగ్స్ ఏమున్నాయి కూడా మనం వెరిఫై చేశాము. దీంట్లో భాగంగా 2019 టైంలో కొవ్వూరులో ఒక ఇరానీ గ్యాంగ్ ఒక అఫెన్స్ చేశారు. సో వాళ్ళని మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత వీ కేమ్ టు నో దట్ ఒక అంతర్రాష్ట్ర ముఠా మన దగ్గర ఈ స్నాచింగ్స్ అన్నీ చేస్తుందని చెప్పేసి టీమ్స్ పెట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి ఈ 11వ తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెకింగ్లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక 6 అఫెండర్స్ మనకి దొరికారు. అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ, ప్లస్ ఇంకొక 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు. వీళ్ళ యాన్సెస్టర్స్ అంతా కొవ్వూరు 2019లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్. మీకు సుమారు 157 కేసుల్లో వీళ్ళు 4 రాష్ట్రాల్లో కలిపి ఇచ్చారు. వీళ్ళంతా కూడా ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా చేశారు. దీని మీద మన ఎస్ఐస్ కానీ, సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి అనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఇంతకుముందు మనకి తెలిసి వీరు ఇంతకుముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది. ఒడిశాలో విపరీతం. వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక. సో ఇక్కడ చాలామంది ఇరానీ గ్యాంగ్స్, ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు. వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ బీ ఇన్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్లో ఉంటారు. వీళ్ళు 2 వీలర్స్ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దేవ్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ టిక్రీ ఇన్ రాయగడ డిస్ట్రిక్ట్. అక్కడికి మార్చుకున్నారు. అక్కడ నుంచి మన ప్లేస్కి కంటిన్యూస్ దే ట్రావెల్ ఇన్ ద నైట్. దే విల్ టేక్ నైట్ హాల్ట్ అట్ మారేడుమిల్లి. మళ్ళీ మార్నింగ్ వస్తారు. ఈ 4 బైక్స్లో 2 బయట ఉండిపోతారు. 2 మాత్రం గూగుల్ మ్యాప్ పెట్టుకొని దే డూ అఫెన్సెస్ అండ్ విల్ గో బ్యాక్ అండ్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్ట్గా దే గో టు రాయగడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నౌపడ వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అసలు అఫెన్స్ని చేశారు అని గుర్తించడం చాలా కష్టం. సో అక్కడికి వెళ్ళి తీసుకురావడం కూడా కష్టం. బట్ ఇందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈమె ఎవరైతే ఒక లేడీ ఉన్నారు దిల్రుబా, ఈ దిల్రుబా అనే లేడీ రిసీవరు, ఈమె తాలూకు 2 పిల్లలు బేదర్లో చదువుతూ ఉంటారు. ఒక అబ్బాయి ఈ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, కొత్తగా నేర్చుకుంటున్నాడు. సో ఆమె వెళ్ళినప్పుడల్లా కూడా రాజమండ్రి టచ్ చేసి షీ విల్ గో టు బీదర్. సో ఆ విధంగా మనము ఈమె వచ్చి ఆగుతారు, సర్టెన్లీ ఇక్కడ మళ్ళీ అఫెన్సులకు వస్తారు, 3 టైమ్స్ వచ్చారన్న ఉద్దేశంతో మన టీమ్స్ అన్నీ సర్వేలెన్స్ పెట్టుకుని నిన్నటి రోజు పట్టుకోవడం జరిగింది. 16వ వార్డ్ ఆవ బాంబే కాలనీ యూపీహెచ్సి సెంటర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరిగింది. 16వ వార్డ్ బాంబే కాలనీ యూపీహెచ్సి సెంటర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా హెల్త్ సెంటర్కు సంబంధించిన డాక్టర్లు టి వినిత చరిష్మా రాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పిల్లలు కిషోర్ బాలికలు కడుపులో ఉన్న నులిపురుగుల నివారణకు అవగాహన కల్పించి మందులు పంపిణీ చేశారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత వలన ఈ వ్యాధులు సంక్రమిస్తాయని డాక్టర్లు వివరించారు. ఈ వ్యాధి వలన పిల్లలు శారీరక, మానసికంగా బలహీనపడతారని డాక్టర్లు తెలిపారు. డీవార్మింగ్ చేయని పిల్లలకు ఈ నెల 17వ తేదీన పిహెచ్సి సెంటర్ వద్ద ఆల్బెంజోల్ 400 గ్రామ్స్ మాత్రలు వేయించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎంఎస్ఎస్ కుమారి మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్లు, పిహెచ్సి సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. జిల్లా ప్రారంభ జోక్యం, డిఈఐసి కేంద్రాలు ఏర్పాటు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు. దివ్యాంగ పిల్లలను గుర్తించడం జరుగుతుంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. పేరా భక్తుల విజయం ఖాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 22, 23 డివిజన్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. సిడబ్ల్యూసి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ. ఇరానీ గ్యాంగ్ ఆగడాలకు తూర్పుగోదావరి పోలీసులు చెక్. 6గురిని అరెస్ట్. 40 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.